సర్కార్ పథకాల కోసానికి కాళ్ళు నొచ్చుతట్టు చెప్పులు అరగేటట్టు తిరిగేటోళ్ళను చాలా మందిని చూస్తుంటాం కదా. అట్లాంటి వాళ్ళకు పనులు అయినాయంటే అమ్మయ్య ఇప్పటికి పని అయిందని సంబరంతో కొంతమంది కండ్లల్లో నీళ్లు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ సర్కార్ నుంచి సాయం పొందినోళ్ళు కాకుండా వాళ్ళకి సాయం చేసిన ఈ ఎమ్మెల్యే మేడమే మస్తు కండ్ల పట్టు నీళ్ళు తెచ్చుకుంది. మరి ఎవలామె ఎందుకు ఏడిచిందో మీరే చూడుర్రి. మీ అందరినీ పనులను చూసేసరికి భావోద్వేగానికి లోను కావాల్సినటువంటి అవసరం వచ్చిందంటే వారు పడే తపన మీకు మీ కళ్ళని వాళ్ళకి కళ్ళారా చూస్తున్నారు. వామ్మో, అత్తగారింటికి పోతుంటే ఆడవిల్లు ఎడిచినట్టు ఎడుతున్నది కదా అక్క. ఇంతకు ఈమె ఎవరో ఏర్పాటు చేసి రానుల్లా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని అక్క. మరి ఆమెకు ఏం బాధ అయిందని ఎడిచిందంటారా? ఆమెకు బాధ కాదుల్లో, పేదలకు ఇందిరామిన్ల పట్టాలు ఇస్తుంటే యశస్విని అక్కకు నోట్లకించి మాట రాక ఇట్లా దుఃఖం వచ్చినట్టున్నది. మైబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో ఉన్న రైతు వేదికల ఇందిరామిన్ల మంజూరు పత్రాల వంచే కార్యాన్ని ఏర్పాటు చేసిర్రు. ఇక పేదలకు ఇండ్ల పత్రాలు ఇస్తుంటే యశస్విని అక్కకు నా జన్మ ధన్యమైందని అనిపించినట్టున్నది. పత్రాలు వంచుతుంటే నడుము ఇట్లనే ఇట్లా ఏడువ పట్టింది. ఇక పక్క పంటున్నోళ్ళు ఏ ఊకో అక్క, నువ్వు గట్ల ఏడుతుంటే మాకే ఎట్లనో అనిపిస్తున్నది, ఊకో ఊకో అక్క ఊకో అని చేతికి దస్తిస్తే కళ్ళు తుడుచుకుంటా ముక్కు తుడుచుకుంటా యశస్విని అక్క ఆమె లోపట ఉన్న ఆవేదన మొత్తం ఆడ చూపించింది. ఇక మేడం ఇట్లా దూఖపడే వరకు ఆడు ఉన్న అధికారులు కూడా చూసిండ్రా. మీకు ఇళ్ల పత్రాలు ఇస్తుంటే మేడం ఏడుస్తున్నదంటే ఆమెకు పేదలంటే ఎంత ప్రేమ ఉన్నో దీన్ని బట్టి అర్థం చేసుకుంటాడని వచ్చిన జనాలకు చెప్పబట్టిండ్రు. ఇక ముచ్చట్లా ఏదో కొంతమందికి ఇళ్ల పత్రాలు ఇచ్చి మొత్తం మందికి మేమే ఇల్లు ఇచ్చినాం అన్నట్టు ఏతే ఎట్లా? మేము అన్ని తీర్ల అర్హులమైన ఇందిరామిల్ల లిస్ట్ లా మా పేరే రాలేదని కొంతమంది గారానికి అత్తున్నారు. ఎమ్మెల్యేకు పేదలంటే ఇష్టం అని చెప్పుకున్నాడే కాదు, పాలకుర్తిలా ఇండ్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు పాలకుర్తి ప్రజలు. చూడాలే మరి యశస్విని అక్క రాబోయే రోజుల్లో పాలకుర్తి నియోజకవర్గంలో ఎంత మందికి ఇందిరామిల్లు మంజూరు చేపిస్తుందో మరి. ఇప్పుడు వచ్చిన 3,500 కాకుండా నియోజకవర్గానికి 7,000 ఇల్లు వస్తాయి. ఏం చేస్తామా 7,000 ఇల్లు? మీ లెక్కన అర్హులైన వాళ్ళకి వేరే వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అది అయిపోయింది. నెక్స్ట్ ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా 7,000 ఇల్లు వచ్చినప్పుడు అందరూ కవర్ అవుతారు. ఒక్కటే ఒక లక్ష్యం ప్రభుత్వాన్ని, అర్హులైన ప్రతి పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వంలో.